నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొత్తానికి బీహార్లోనైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇక్కడ మొన్నటిదాకా నితీష్ కుమార్ ఉండే, వీళ్ళిద్దరు కూడా అలయన్స్. నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో అక్కడ ఆయన రాజీనామా చేసిండు నితీష్ కుమార్. ఈయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. బీహార్లో అధికార పగ్గాలు రాజకీయ హడావిడి లేకుండా నిశ్శబ్దంగా చేతులు మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తొలిసారి ఓ భాజపా నేత చేపట్టబోతున్నారు. ఈ అవకాశం ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరిని వరించింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పాట్నాలో సమావేశమైన భాజపా శాసనసభ్యులు అసెంబ్లీలో తమ నేతగా సమ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు తరఫున పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాఫీగా జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలు కూడా శాసనసభాపక్ష నేతగా చౌదరిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణం చేయనున్నట్లు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత ఏడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. గవర్నర్ను కలిసి తన మంత్రివర్గం రద్దుకు సిఫార్సు చేశారు. ఆ మేరకు లేఖ అందజేశారు. ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పక్షమైన భాజపా ఈ దఫా అధికార పగ్గాలు చేపట్టనున్నాయి. ఇక షార్ట్గా చౌదరి గురించి మాట్లాడదాం. బీహార్ యాదవ సామాజిక వర్గానికి తర్వాత బలమైన కుష్వాహో వర్గానికి చెందిన నేత సమ్రాట్ చౌదరి 1968లో నవంబర్లో ఈయన జన్మించిన. వీరిది కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. తల్లి పార్వతి 1998లో సమతా పార్టీ తరఫున తారాపూర్ నుంచే ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు. రాజకీయ రక్తం ఉన్నటువంటి ఈయన తన కుటుంబానికి కంచుకోట వంటి ఆ నియోజకవర్గం నుంచే భాజపా అభ్యర్థిగా సమ్రాట్ చౌదరి 2025 ఎన్నికల్లో జయకేతనం ఎగరవేశారు. సమ్రాట్ చౌదరి 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో, ఆ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. ఆర్జేడీలో ఉన్న సమయంలో 1999లో రబ్రీదేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి పదవి చేపట్టారు. 14లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆర్జేడీని వీడి జేడీయూలో చేరి మంత్రి పదవి చేపట్టారు. 2017 చివరిలో భాజపాలో చేరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా వివిధ శాఖల్లో ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఆయన బ్లడ్లో కూడా రక్తంలో కూడా రాజకీయ అనుభవం ఉన్నది. తండ్రి 6 సార్లు, తల్లి 1 సారి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వాళ్ళు. రేపు మన భవిష్యత్తులో పరిపాలన బీహార్లో ఏ విధంగా ఉండబోతుంది? నితీష్ కుమార్ అయితే చాలా వరకు ఆయన అక్కడ అంతకుముందు ఏముండే, నితీష్ కుమార్ రాకముందు అయితే ఇక గన్సు ఎక్కడ పడితే అక్కడ తుపాకులు దొరుకుడు, ఓడిమోడి కాల్చులు, గుండాయిజం, రౌడీయిజం ఇవన్నీ జరిగినాయి. నితీష్ కుమార్ వచ్చినాక ఫిల్టర్ చేసిండు. కొంచెం గంజాయి వనాన్ని అంతా తీసేసే ప్రయత్నం చేసిండు. అక్కడక్కడ కొద్ది ఉండొచ్చు. ఇప్పుడు ఈయనది బాధ్యత, చౌదరిది బాధ్యతగా. ఏమంటారు ప్రేక్షకులారా? బీహార్లో బీజేపీ పాగా వేసింది, అధికారంలోకి వచ్చేసింది. బీజేపీ సంబంధించినటువంటి నితీష్ కుమార్ ఆ పీరియడ్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాడు. మరి రేపు భవిష్యత్తులో బీహార్లో ఎటువంటి పరిపాలన అందబోతుంది? దీనిపై కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.